హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి సంస్మరణ ఉత్సవాల సంస్మరణ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి సంస్మరణ ఉత్సవాల సంస్మరణ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? నరేంద్ర మోడీ కమిటీ. 2016 నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ సమ్మిట్ ఆతిథ్య నగరం ఏది? 2016 నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ సమ్మిట్ ఆతిథ్య నగరం అగర్తల. నెక్స్ట్, 2016 కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత ఎవరు? 2016 కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత చిలీ. నెక్స్ట్, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జేసీఐ నూతన సిఎండి ఎవరు? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జేసీఐ నూతన సిఎండి కేవీఆర్ మూర్తి. 2016 తులుని ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? 2016 తులుని ఉత్సవం నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహించబడింది. 41వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ బోర్డ్ కబడ్డీ టోర్నమెంట్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 41వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ బోర్డ్ కబడ్డీ టోర్నమెంట్ తమిళనాడులో నిర్వహించారు. మొట్టమొదటి బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ ఆతిథ్య దేశం ఏది? మొట్టమొదటి బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ ఆతిథ్య దేశం ఇండియా. విపత్తు ఆపదల తగ్గింపుపై 2016 ఏషియన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏది? విపత్తు ఆపదల తగ్గింపుపై 2016 ఏషియన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం భారతదేశం. ఇంద్రా 2016 పేరిట భారత్ ఏ దేశంతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? ఇంద్రా 2016 పేరిట భారత్ రష్యాతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహించింది. నెక్స్ట్, మలకస్ టైఫూన్ ఇటీవల ఏ దేశంలో సంభవించింది? మలకస్ టైఫూన్ ఇటీవల జపాన్లో సంభవించింది. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.